హలో బిజీ పీపుల్. ఎంతసేపు ఇంట్లో ఈ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు చూసి విసుగొచ్చేసిందండి. అందుకనే కొంచెం రిఫ్రెషింగ్ కోసం అలా మేము కబ్బన్ పార్క్‌కెళ్ళాము. కొంతమంది కబ్బన్ పార్క్ అంటారు, కొంతమంది క్యూబన్ పార్క్ అంటారు. మరి మీ దగ్గర ఏమంటారో నాకు తెలీదు. నేనైతే కబ్బన్ పార్క్ అనే అంటాను. అక్కడైతే గ్రీనరీ అస్సలు చాలా అంటే చాలా బావుంది. ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే అంత ప్లెజెంట్‌గా ఉంది. అక్కడే ఒక బెడ్డేసుకొని పడుకుంటే చల్లగా నిద్రొస్తదనమాట. అక్కడ కొద్దిసేపు కూర్చొని తినడానికి, ఆ వెదర్‌ని ఎంజాయ్ చేయడానికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళామనమాట. మా చిట్కనయ్య చూడండి ఒక్కొక్కటి స్నాక్స్ బయటికి తీస్తున్నాడు బ్యాగ్‌లో నుంచి. అసలు ఆ క్లైమేట్ ఏంటి, ఆ ట్రీస్ ఏంటి, ఆ గడ్డి అసలు చాలా అంటే చాలా బావుందండి. ఆ గ్రీనరీ చాలా ప్లెజెంట్‌గా ఉంది. నాకైతే ఒక్కసారిగా ఒక డిఫరెంట్ ప్రపంచంలోకెళ్ళిపోయినట్టు అనిపిచ్చింది. ఆ గ్రీనరీ అదంతా చెట్లు అన్నీ చూసి. మేమున్న దగ్గర చెట్లు అదంతా చాలా తక్కువ. బట్ క్లైమేట్ అయితే చల్లగానే ఉంటది. బట్ ట్రీస్, ఈ గడ్డి ఇలా చాలా తక్కువనమాట. ఒకేసారి ఇలా చూసేపాటికి మాకు చాలా హ్యాపీ యేసిందనమాట. చూడండి మా చిట్టికన్నయ్య చెట్టెక్కి ఉయ్యాలలాగా ఊగుతున్నాడు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ గడ్డిలో నడవడానికి కొంచెం భయపడ్డాడు కానీ, చాలా బాగా ఎంజాయ్ చేశాడసలు. అదేంటో ఆ పార్క్‌లో అలా నడుస్తూ, ఆ గ్రీనరీ చూస్తూ ఉంటే మాకసలు టైమే తెలియలేదు. మార్నింగ్ ఎళ్ళాము, ఆఫ్టర్‌నూన్ అయినా అలానే ఉండిపోయాము. అలానే ఆడుకుంటా ఉన్నామనమాట. మాకసలు టైమే తెలియలేదు. అంతే కాకుండా మేము నడుస్తుంటే ఆ పార్క్ వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. అసలు ఎక్కడ ఎండ్ అనేది మాకు తెలియట్లేదు. అంత పెద్దగుందనమాట పార్క్. అంత పెద్దగున్న పార్క్ కూడా మొత్తం చెట్లు, గడ్డితోటి ఫుల్ నిండిపోయింది. అది కూడా సండే కాబట్టి ఫుల్ జనాలున్నారనమాట. ఆ జనాలు, ఆ పార్క్, ఆ గ్రీనరీ, ఆ చెట్లు అబ్బా! ఒక డిఫరెంట్ ప్రపంచమండి అది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.